హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ ఫ్రూట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏదైనా చల్లగా చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినేది ఏదైనా ఉంది అంటే కస్టర్డ్ ఫ్రూటే కదా! కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ తినమంటే మారం చేస్తుంటారు కదా! ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. మరి ఎలా చేయాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. అందులో పావు కప్పు వరకు పాలు వేసుకొని ఉండలనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. పాలు బాగా మరిగి 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించాలి. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కస్టర్డ్ మిక్స్‌ని ఇందులో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుందండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కస్టర్డ్ మిక్స్ పూర్తిగా చల్లారే వరకు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే మీగడ కట్టేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత కస్టర్డ్ మిక్స్ ఇంత థిక్‌గా ఉండాలి. ఫ్రూట్స్‌లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కస్టర్డ్ మిక్స్ అనేది ఇంత థిక్‌గా ఉండాలి. అప్పుడే మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత కస్టర్డ్ మిక్స్‌ని మరో బౌల్‌లో వేసుకొని ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. గ్రేప్స్, యాపిల్, బనానా, మ్యాంగో, పొమోగ్రానేట్ అన్నీ 1 కప్ వరకు సన్నగా తరిగి వేసుకోండి. మీకు నచ్చిన ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. కస్టర్డ్‌లోకి మ్యాంగో చాలా బాగుంటుందండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 ఆర్ 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. కొన్ని జీడిపప్పు అలాగే మ్యాంగో పీసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే. నట్స్ మనం సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే బాగుంటాయండి, లేదంటే నట్స్ సాఫ్ట్ అయిపోతాయి. అంతే సింపుల్ కదా! మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.